నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. రైతుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్న ప్రభుత్వ చీఫ్ విప్. రైతు విజ్ఞాన యాత్ర ప్రారంభం. లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో క్రిస్మస్ వేడుకలు. క్రిస్మస్ ప్రాముఖ్యతను వివరించిన ప్రధాన ఉపాధ్యాయులు బాలశౌరయ్య. నస్రాపేట కలెక్టరేట్లో సాగునీటి సలహా మండలి సమావేశం. రాష్ట్రంలో రైతుల ఆర్థిక ప్రగతి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతు నాయకులు మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చీఫ్ విప్ కార్యాలయం వద్ద రైతు విజ్ఞాన యాత్రను ప్రారంభించారు. అనంతరం చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ రైతు ఆర్థికంగా ప్రగతి సాధించినప్పుడే దేశ ప్రగతి సాధ్యమని తెలిపారు. అందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యానవనం పంటలను ప్రోత్సహిస్తూ లాభసాటిగా లేని సాధారణ పంట సాగు కాకుండా తక్కువ ఖర్చుతో అధిక లాభాలను అందించే ఉద్యానవన పంటలపై రైతులు మెలకువలు నేర్చుకోవాలన్నారు. పండ్ల తోటలు, కూరగాయలు, ఆయిల్ ఫామ్ పంటలకు ప్రభుత్వం అనేక సబ్సిడీలు ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతు సోదరులందరికీ ఈరోజు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి రైతు నాయకులు మాజీ ప్రధాని చరణ్ సింగ్ గారి జయంతి కావడం ఒక విశేషం. అందరికీ చరణ్ సింగ్ గారి జయంతి శుభాకాంక్షలు కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఒక మహాయజ్ఞం, ఆంధ్రప్రదేశ్ ని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాలి. రెగ్యులర్ గా పండించే సాధారణ పంటల వలన ఆదాయం తక్కువ ఉంది రైతులకి. హార్టికల్చర్ పంటల ద్వారా, కూరగాయ పంటల ద్వారా, ఈ పండ్ల తోటల పెంపకం ద్వారా రైతులు లక్షలాది రూపాయలు సంపాదిస్తా ఉన్నారు. దానికోసం ఈరోజు రైతుల తలసరి ఆదాయం పెరిగితే రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుంది. దీని వలన జాతీయ తలసరి ఆదాయం పెరుగుతుంది. మన దేశ ఆర్థిక ప్రగతికి మూలం రైతు ఆర్థిక ప్రగతి. అందుకోసం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ఒక ఆర్థిక ప్రగతి వైపు తీసుకెళ్లడం కోసం ఈరోజు హార్టికల్చర్ పంటల మీద సబ్సిడీ ఇస్తున్నారు. హార్టికల్చర్ పంటలు పండిన రైతులు మరి ఈరోజు రాయలసీమ రైతులు చూసాం. ఒకప్పుడు రాయలసీమ అంటే రక్తపాతం, కక్షలు, కార్పణ్యాలకి నిలయమైనటువంటి రాయలసీమ ఈ రోజు రాయలసీమను సస్యశ్యామలం చేసిన మహానుభావుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రక్తం పారిన కాడే ఈ రోజు ఉద్యానవన పంటలతో, పండ్ల తోటలతోటి ఈ రోజు రైతులందరూ సిరి సంపదలతో ముందుకు పోతున్నారు. ఈ రోజు ఫ్రాక్షన్ తగ్గిపోయింది, గొడవలు తగ్గిపోయినాయి. ఈ రోజు బ్రహ్మాండంగా రైతులందరూ ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్తున్నారు, పిల్లల్ని చక్కగా చదివించుకుంటున్నారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం సాధించినటువంటి విజయం. అందుకే దాన్ని ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అదే విధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సాహం ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ముందుకు వచ్చారో వారికి హార్టికల్చర్ పంటలు వేసుకోవడానికి, మొక్కలు కొనుక్కోవడానికి, ఎరువుల కోసం ఎకరానికి ₹1,00,000 మరి ఆర్థిక సహకారం అందిస్తున్నారు. అంతేకాదు కూరగాయల తోటలు వేసిన వాళ్ళకి, పందిళ్లు వేసుకున్నటువంటి వాళ్ళకి ₹1,00,000 ప్రభుత్వం ద్వారా సబ్సిడీ అందజేస్తా ఉంది. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా ఉపయోగించుకొని ఆర్థిక ప్రగతికి బాటలు వేయాలని చెప్పేసి చంద్రబాబు గారి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని ఆర్థిక ప్రగతిలో నంబర్ 1 గా ఉంచడం అనేది ఒక లక్ష్యంగా ఈరోజు ముందుకెళ్తున్నాం. అందుకోసం ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతుల్ని దేశంలోనే ఆర్థిక ప్రగతిలో నంబర్ 1 గా ఉంచాలనే చంద్రబాబు గారి లక్ష్యాన్ని సాధించడానికి మేము ముందుకు నడుస్తున్నాం. పల్నాడు జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాలని మేము ఎమ్మెల్యేలందరం, ఎంపీ గారు, ఎమ్మెల్యేలందరం కూడా ఒక కంకణం కట్టుకున్నాం. పల్నాడు జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాలని. అంతేకాదు గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో కక్షలు, కార్పణ్యాలు, దౌర్జన్యాలు, హత్యలు 5 ఏళ్ల వైసీపీ పాలనలో చాలా బాధాకరం. హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించలేదు, హార్టికల్చర్ పంటలకి సబ్సిడీలు తీసేశారు. అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ కి మరి ఆ రోజు ప్రభుత్వం తీసిపడేశారు వైసీపీ పాలనలో. స్థానిక ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. స్కూల్ కరెస్పాండెంట్ ఫాదర్ ప్రసాద్ ప్రార్థనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. క్రీస్తు జన్మించి 2025 సంవత్సరాలైనందున
జూబ్లీ వేడుకలు జరుపుకునే ఈ సందర్భంలో సెమీ క్రిస్మస్ జరుపుకొనుట ఆనందంగా ఉందన్నారు. పిల్లలు అందరూ బాగా చదువుకొని పెద్దలను గౌరవిస్తూ దేవునిని ఆరాధించాలన్నారు. అనంతరం చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు నిర్వహించి క్రిస్మస్ గీతాలు ఆలపించారు. కులమతాలకు అతీతంగా శుభాకాంక్షలు చెప్పుకున్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు. సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మనము మన లయోలా స్కూల్లో చదువు చేసుకుంటున్నాము, కొనియాడుకుంటున్నాము. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి? యేసు ప్రభు వారు పుట్టినరోజు, దేవుడు పసిబిడ్డగా పుట్టడం. దేవుడు ఒక పసిబిడ్డగా పశువుల పుట్టడమే క్రిస్మస్. అర్థమైందా? ఆ పుట్టినప్పుడు మనం చేసే ప్రార్థనే క్రిస్మస్ పండగ. క్రిస్మస్ అంటే ఆరాధన. క్రీస్తు పుట్టినందువల్ల మనందరము ఆయన దగ్గరకు వచ్చి ఆరాధన చేస్తామని అర్థం. అర్థమైందా? మన దేవుడు ఎక్కడ పుట్టాడు? బాలయేసు ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు. ఏ ప్రదేశంలో పుట్టాడు? రోజు పాట పాడతారా? ఓ పాట శివపడవాళ్ళు ఎవరు? బెత్లెహేములో పుట్టారు. బెత్లెహేములో పశువుల పాకలో జన్మించారు. దేవుడు ఎందుకలా జన్మించాడు? ఎందుకలా జన్మించాలా? ఆవులు, గేదెలు, గొర్రెలు ఉన్న చోట ఎందుకు పుట్టాడు ఆయన? పెద్ద అంతఃపురంలో పుట్టొచ్చుగా, దేవుడు కదా ఆయన. ఎందుకు అక్కడ పుట్టారు? తెలవదు కదా. మనల్ని ఆయన ప్రేమిస్తున్నారు కనుక, ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కనుక ఆయన ఈ లోకానికి ఒక పచ్చి బిడ్డ వల్లే వచ్చారు. సేవలపురం మండలం వేల్పూరు కళామందిర్ కూడలి వద్ద రూరల్ సిఐ బి బ్రహ్మయ్య గ్రామస్తులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై అవగాహనతో పాటు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామాలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలని, గొడవలు, అర్లలు సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సేవలపురం ఎస్ఐ బి వెంకటేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రంలోని నస్రాపేట కలెక్టరేట్ లో సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పలు అంశాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు చదలవాడ అరవింద్ బాబు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, భాష్యం ప్రవీణ్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సో అదే ఇప్పుడు ఈసారి మ్యాప్ పెట్టుకొని ఇద్దరు డిపార్ట్మెంట్ మాట్లాడాలి. గ్రౌండ్ వాటర్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ ఇండిపెండెంట్ గా చేయకూడదు. మాట్లాడి వాళ్ళ జియో హైడ్రాలజిస్ట్ పర్సన్ ఒక సైంటిస్ట్ ఉన్నారు, అతన్ని పంపించేసి బోర్డ్స్ డిగ్నింగ్ చేస్తున్నాం. ఎక్కువ లైన్ పెట్టి ఆ ఒత్తిడి లేకుండా ఇప్పుడు కూడా పేపర్లో కొద్దిగా ఎక్కడైనా టైప్ వచ్చినప్పుడు రాసినప్పుడు రైతులు సహజంగా దొరకదేమో అనేది అమ్మడబట్టం అనేది ఎప్పుడు ఉండేది. ఫ్రాక్చర్ పాయింట్స్ లోనే బోర్డ్ డిగ్నింగ్ కూడా మొదలు పెట్టాము. కొత్త బోర్డ్స్ కొన్ని ఏరియాస్ లో కొల్లపల్లి వాళ్ళు వచ్చారు, వాటర్ ఇప్పటికీ లేదు, డిసెంబర్ నెలలో కూడా లేదు. కాబట్టి న్యూ బోర్డ్స్ డిగ్నింగ్ కూడా చేస్తున్నాం. కానీ ఓవరాల్ చూస్తే షోస్ 4.76. డీటెయిల్స్ వెళ్తే బొల్లపల్లి వెళ్తుంటే ఇప్పుడు కూడా 15-16 మీటర్ ఉంది. దాంట్లో కూడా అప్లాంట్స్ లో 55 వరకు కూడా వెళ్ళింది. ఆ రెండు మండల్స్ స్టిల్ మనకి కొంచెం హై ఫోకస్ మండల్స్. ఎడ్లపాడు కూడా మొన్నటి వరకు ఉంటే ఇప్పుడు ఓకే, ఎడ్లపాడు పర్వాలేదు. సో ఓన్లీ బొల్లపల్లి ఇంకా ఏమైనా వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కావాలంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ పైన లేదా ఇప్పుడు గుంటలు లేదా ఫార్మ్ పాయింట్స్ అన్నిటికీ కూడా శాంక్షన్ ఎక్కువ ఈ రెండు మండల్స్ లోనే ఇస్తున్నాం. బొల్లపల్లి వెల్దుర్తిలో ఎక్కువ ఇస్తున్నాం. నరేగా నెక్స్ట్ బడ్జెట్ నుంచి ఇప్పుడే ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పెరిగిన వాటర్ టేబుల్ మన కృషి కాదు, దేవుడు కృషి. మనం చేసిన కానీ సార్ బొల్లపల్లిలో చేసింది చాలా వాటర్ స్ట్రక్చర్స్ చేస్తాం. నేను కూడా విజిట్ చేస్తాను. ఓవరాల్ గా మనం కాన్స్టిట్యూన్సీ ప్లాన్ చేసి చేసుకుంటే ఎలాగో అదేగా దాని ఫోకస్ బెటర్. సో ఆల్రెడీ ఇచ్చాము శాంక్షన్స్. ఈ రెండు మండల్లో వాళ్ళకి ఎక్కువ మెటీరియల్ కాంపోనెంట్, లేబర్ కాంపోనెంట్ ఎక్కువనే ఇచ్చాము. ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి. ఇద్దరు ఎమ్మెల్యేస్
వస్తే ఇంటర్లింక్డ్ ఇవి ఉన్నాయి ట్యాంక్స్, చైన్ ఆఫ్ ట్యాంక్స్. ఎక్కడైనా ఒకటి బ్రీచ్ అయితే మాచర్లు మునిగిపోతుంది మేడం. మాచర్ల టౌన్ చంద్రవంక మీద వచ్చి పడి మాచర్ల టౌన్ మునిగిపోయే ప్రమాదం ఉంది. అన్ని మన మ్యాక్సిమం లెవెల్కి వస్తే కొన్ని కట్టలు కూడా తెంపించాం. అది కొంచెం స్ట్రెంథనింగ్ ఆఫ్ బండ్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి దిగితే అంతటితో పోతుంది మేడం. ఒకటి దిగితే 2 దిగితే 3 దిగితే 4 దిగిన తర్వాత మార్చర్ టౌన్ అయిపోయింది. ప్రైవేట్ మిల్లర్స్ ఎంత కొనుక్కున్నాము? 7,000 మనం కొన్నాం మేడం. బయట మిల్లర్స్ కూడా కొనుక్కుంటున్నారు సార్. క్రిస్టియన్ అడ్వకేట్స్ ఫోరం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు బార్ అసోసియేషన్ భవనంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ జూనియర్ సివిల్ ఇన్ఛార్జ్ జడ్జి ఆర్ ఆశీర్వాదం పాల్ విచ్చేశారు. న్యాయమూర్తి ఆర్ ఆశీర్వాదం పాల్ మాట్లాడుతూ క్రిస్మస్ యొక్క విశిష్టతను తెలియజేస్తూ యేసుక్రీస్తు యొక్క ప్రేమ, దయ, కరుణ, క్షమ గుణాలను మరియు ఆయన మార్గములను గురించి సందేశం ఇచ్చారు. క్రీస్తు యొక్క జీవన మార్గం అందరూ పాటించి వారి జీవితాల్లో సుఖ సంతోషాలు పొందాలని ఆకాంక్షించారు. వేడుకల్లో బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.